నేర నియంత్రణలో, నేర పరిశోధనలో సిబ్బంది విశేష సేవలు అందించారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందనలు తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను పోలీస్ డిపార్ట్మెంట్ వార్షిక నివేదికలో అంశాలను ఆయన మీడియాకు వివరించారు. 2024 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది నేరాల సంఖ్య 15% తగ్గిందన్నారు. శారీరక నేరాలు 1.3%, మహిళలపై నేరాలు 7%, పిల్లలపై 4% తగ్గాయన్నారు. ఈ సంవత్సరం ఇంటి దొంగతనాలు 0.5%, రోడ్డు ప్రమాదాలు 14%, మృతి రేటు 18% పెరిగాయని విశ్లేషించారు. నూతన సంవత్సర వేడుకలను యువత ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల పరిశోధనలో విశిష్ట ప్రతిభను ప్రదర్శించిన పోలీస్ సిబ్బంది, ఉన్నతాధికారులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు బహూకరించి అభినందించారు. సో రైతు వారు ఎక్కువ ఉంటారు కాబట్టి జిల్లాలో వాళ్ళ సరుకుతోటి ఓవర్లోడ్తో షార్ట్ కట్లో వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటారు రాత్రిపూట, ఖమ్మం కానీ ఎక్కడికైనా. సో దానివల్ల యాక్సిడెంట్స్ పెరిగాయి. ఆర్థిక నేరాలు అంటే చీటింగ్ ఇలాంటి కేసులు కూడా మనము తగ్గాయి. ఎందుకు అని అంటే మనము బేసిక్గా అవన్నీ సివిల్ కేసులు ఉంటాయి. వాటిని రిజిస్టర్ చేసుకుంటూ పోతే అసలైన నేరాలు అంటే శారీరక బాడీలీ అఫెన్సెస్ కానీ, ఆస్తి నేరాలు కానీ అంటే దొంగతనాలు కానీ, మహిళలపై నేరాలు కానీ ఇలాంటివి కట్టలేము. సివిల్ డిస్ప్యూట్ని తీసుకొచ్చి చీటింగ్ అని చెప్పిస్తారు మాకు. మేము దాంట్లో పడిపోయి ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవడం అని. సివిల్ కేసు అయితే వీఆర్ టేకింగ్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఇది రిజిస్టర్ చేయొచ్చా లేదా అని తెలుసుకొని దెన్ ఓన్లీ వీఆర్ రిజిస్టరింగ్. అలాంటి కేసులే అవి మాత్రమే ఎంటర్టైన్ చేశాం కాబట్టి మోసం అనేది బాగా తగ్గింది. గత 2-3 సంవత్సరాల నుంచి వస్తున్న మోసం చేసే కేసులు ఏవి కూడా మన దగ్గర రిజిస్టర్ చేయడం లేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్, లేకపోతే అప్పు ఇచ్చాము మాకు తిరిగి ఇవ్వలేదు, ఇలాంటి కేసులన్నీ ఆపేసాం. ఎస్సీ ఎస్టీ కేసులు ఓవరాల్గా -37% బాగా తగ్గాయి. ఇవి ఎందుకు అని అంటే ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, కేసు రిపోర్ట్ అవ్వగానే వితిన్ 4-5 days ఫ్యాక్ట్స్ డిఎస్పీలు ప్రాపర్గా చేయడం వల్ల దెన్ ఆటోమేటిక్గా ఫాల్స్ కేసులు రావు, ఉన్నవి కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయగలిగారు. వెళుతున్న అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణను ఎస్పీ నరసింహకిషోర్ సముచిత రీతిలో సత్కరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది మురళీకృష్ణను పూలదండలతో ముంచెత్తారు. వైసీపీ బెదిరింపులతో పెట్టుబడిదారులు, పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నామని వివరించారు. విభజన, వైసీపీ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి వెనక్కిపోయిందన్నారు. హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వారు అకృత్యాలు చేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న మేము దాడులు చేస్తే మీ బ్రతుకులు ఏమిటని గర్జించారు. మరోసారి వైసీపీ వచ్చే అవకాశమే లేదన్నారు. జగన్ ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టే శక్తి టీడీపీకి ఉందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో
ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవరావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండలం తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘం డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, తలారి మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే డైరీలో ముందు రాసుకున్నారో వాళ్ళ ప్రకారం ఇస్తున్నాం. మధ్యలో వచ్చి అడిగినా ఇవ్వలేకపోతున్నాం. 20 ఉత్తరాలకు అవకాశం ఉంది విఐపి దర్శనాలకి, దాని వరకు మేము ఇస్తున్నాం. అది డైరీ మెయింటైన్ చేస్తాం. ఎవరుంటే ఆ డేట్లో వాళ్ళకి తప్పనిసరిగా రిజర్వేషన్లు ఉంటాయి కదా. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లో మొత్తం వర్కౌట్ మేము చేసి తీసుకెళ్ళి ఫాలోఅప్ చేసి చెక్కులు తెచ్చి చేతికిస్తా ఉన్నాం, ₹1 ఖర్చు లేకుండా. అందువల్ల ఇవాళ ఒకటి బాధితులు ఎవరు, ఎలాంటి వారు ఇస్తున్నారు కదా అని అపాత్రతనం చేయక్కర్లా. డబ్బులున్నారు కోటీసులు కూడా నాకు కూడా సాయం చెప్పిన సరైనది అప్పుడప్పుడు చెప్తుంటాను. కొంతమంది తెస్తారు, అయ్యా మీకు ఆస్తులు ఉన్నాయి కదా వదిలేయండి, పేదవాళ్ళు 10 మంది పేదవాళ్ళకి వచ్చని చెబుతూ ఉంటాం. ఖండించడం కాదు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. నరకండి, చంపండి, కత్తులు దండి, పెద్ద పెద్ద ప్రత్యేక కత్తులు తయారు చేయిస్తారట. అంటే అర్థం ఏంటి? తెలుగునాట ప్రజల రక్తం చూస్తాను, మిమ్మల్ని నరికేస్తానంటే అర్థం ఏంటి? ఇది డెమోక్రసీయా నియంత్రిత? డిక్టేటర్, హీజ్ ఎ డిక్టేటర్. హిట్లర్ ముసలిన తాత. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఘనంగా జరిగింది. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక సేవా కార్యకర్త గౌరవ్ మాట్లాడారు. గదర్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దర్శి చెంచయ్య 135వ జయంతి జరిగింది. చెంచయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ పంజాబ్ రాష్ట్రంలో ఏర్పాటైన గదర్ పార్టీ దక్షిణ భారతదేశంలో ప్రథమ సభ్యుడిగా కొనసాగారని వివరించారు. తెలుగువాడైన చెంచయ్య లాంటి వ్యక్తుల గురించి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కూడా కోరారు. డిసెంబర్ నెలలో 24 మంది పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వారితో కేక్ కట్ చేసి స్వీట్ ప్యాకెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు జరుపుకున్న వారిలో బండి నరేంద్రబాబు, పడాల అప్పారావు, కొండపల్లి సుబ్రహ్మణ్యం, కొప్పాడ రామచంద్రరావు, బివి రమణమూర్తి, దేశిరెడ్డి బలరామనాయుడు, వి రామచంద్రారెడ్డి, గోబేరి వెంకట్రాజు, సిహెచ్ఎల్ హరినాథ్ శాస్త్రి, అడబాల దివాకర్, రామకృష్ణ ఉన్నారు. కార్యక్రమంలో కాసాని శంకర్రావు, రేలంగి సూర్యభాస్కర్రావు, మట్టా రామమూర్తి, వి కామేశ్వరరావు, కెకే సంజీవరావు, బొంతు నాగముత్యం, పెండ్యాల వెంకటేశ్వరరావు, పెండ్యాల సత్యనారాయణ, గంతకూర అప్పారావు, ఎండి వజరుద్దీన్, సేపేని రమణమ్మ సుమారు 70 మంది పాల్గొన్నారు. పూర్వాచార పారాయణత్వం ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరి ఛాందసవాదం కానీ విపరీతంగా ప్రబలం ఉండే పరిస్థితి. దిగువ కులాల్ని మహిళల్ని కాస్త తక్కువగా చూసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో స్కూల్కి వెళ్తూ ఆయన మెట్రికులేషన్ చదువుతుంటే 64 మంది విద్యార్థులు. మెట్రికులేషన్ పరీక్ష దగ్గరికి వస్తుంది. ఆయన రాసుకున్న దాని ప్రకారమే మెట్రికులేషన్లో ఏ 10 మందో తప్ప పాస్ అవ్వడం గగనంగా ఉండేది ఆ రోజుల్లో. ఈ దర్శి చెంచయ్య గారి కోసం ఈ రకంగా వెలుగులోకి రావటం అంటే మన నేల మీద కూడా ఇటువంటి ఒక విప్లవ వీరుడు ఆనాడు అలా అంటే నిజంగా మరి ఆయన గద్దర్ పార్టీలో ముడిపడి ఉన్నారు అని అంటే ఎంత స్వాతంత్ర పిపాస ఉంటే తప్ప. ఇప్పుడు కర్నల్ రాజు అనేటటువంటి ఆయన రాజమండ్రి ఆయన 3 సార్లు ఎంపీ చేశారు, ఎవరికి తెలియదు చాలామందికి. అర్థమైందండి. ఆయన సుభాష్ చంద్రబోస్తో నేను ఒక 2 నిమిషాలు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గూడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. గూడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయన్నారు. త్వరలో కొత్త పెన్షన్లు కూడా రానున్నాయని సూచనప్రాయంగా తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక నష్టాలు,
పాలనలో నిర్లిప్తత, ఒడిదుడుకులు అన్నీ కూడా గుర్తించి ఒక్కొక్కటిగా సర్దుబాటు చేసుకుంటూ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రపంచం అంతా తిరుగుతూ పరిశ్రమ స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అభినందనీయమన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో డజను మందే మిగిలినప్పటికీ ప్రజలను భయభ్రాంతులను చేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, చాలా నష్టపోయారన్నారు. 11 సీట్లు పెట్టుకుని తాము అధికారంలోకి వచ్చేస్తామన్న ప్రగల్భాలు పలుకుతున్నారని, తాము అధికారంలోకి వస్తే రఫా నరికేస్తామంటూ డైలాగులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గన్నికృష్ణ అన్నారు. ఈ బహుశా నెక్స్ట్ మంత్ 1 or 2 monthsలో నోటిఫికేషన్ రాబోతుంది. మా రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ అయిన తర్వాత సమ్మర్లో జరగబోతున్నాయని చెప్పి నాకు తెలిసిన వార్త మీతో పంచుకుంటున్నాను. చారిత్రక రాజమండ్రి పేరును రాజమండ్రిగానే మార్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడాలని సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం పేరును రాజమండ్రిగా పేరు మార్చి అధికారిక ప్రకటన చేసి ప్రస్తుతం రాజమండ్రి ప్రజల ఆత్మగౌరవాన్ని బాసటగా నిలవాలని రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23/7/2027 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రికి పుష్కరాలు నిర్వహించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ దఫా రాజమండ్రి పుష్కరాలు ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా తరహాలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనాలు. 2015 రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు దైవభక్తి, అనుభవం గల అధికారులను రాజమండ్రి పుష్కరాలకు నియమించాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత గల రాజమండ్రి పుష్కరాలకు ప్రభుత్వం ఆరోగ్య భద్రతా ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలన్నారు. రాజమండ్రి ప్రజలు అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లును పుష్కరాలకు 3 నెలల ముందస్తుగానే మూసివేయాలన్నారు. కోట్లాది మంది భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరిస్తారని, మిల్లు ద్వారా విడుదలయ్యే అతి ప్రమాదకర రసాయనాలు గాలి, నీటిలోనూ కలుషితమయ్యి భక్తుల ఆరోగ్యాలు క్షీణించే ప్రమాదాలు సంభవిస్తాయని, వాయు కాలుష్యం కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ పెండ్యాల కామరాజు, కొత్తపల్లి భాస్కర్ రామ్, డివి రమణమూర్తి, దోషి నిశాంత్, బర్లప్రసాద్, ఆర్కే చెట్టి, ఎండి హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పిన్ టు పిన్ క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఒక కమిటీని కూడా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. అలాగే పుష్కరాలకి ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వ పరంగా నియమించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి. రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో సుదీర్ఘకాలం విశేష సేవలు అందించిన సీనియర్ అసిస్టెంట్ పప్పు శ్రీనివాస్ పదవీ విరమణ అభినందన సత్కార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి బొమ్మూరులో డాక్టర్ BRAGMR పాలిటెక్నికల్ కళాశాల ఆడిటోరియంలో పండుగ వాతావరణం నెలకొంది. సీనియర్ అసిస్టెంట్ పప్పు శ్రీనివాస్ పదవీ విరమణ అభినందన సత్కార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. సుమారు 39 సంవత్సరాలు విశేష సేవలు అందించిన శ్రీనివాస్ను అభినందనలతో ముంచెత్తారు. 1986 డిసెంబర్లో ఆయన ఉద్యోగ జీవనం ప్రారంభించారు.
ఎటపాకలో 1986 నుంచి 2018 వరకు విధులు నిర్వర్తించారు. అనంతరం రాజమండ్రిలో 2018 నుంచి 2025 వరకు సేవలు అందించి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సత్కార సభలకు పలువురు విచ్చేశారు. పప్పు శ్రీనివాస్, శేషకుమారి దంపతులను పూలదండలతో, పూల బుకేలతో, శాలువలతో సత్కరించారు. భవిష్యత్తులో శేష జీవితం అంతా కూడా మరింత ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ ఏ మురళి, పప్పు శ్రీనివాస్, శేషకుమారి దంపతుల కుమార్తెలు కె నిహారిక, జి శిరీష, అల్లుళ్ళు కె వెంకట కార్తిక్, జి శ్రీరామ్, అనిల్ కుమార్, మనుమలు, మనువరాళ్ళు కె జస్విక, శ్రీ నిలేష్, ఆదిత్య సాయి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సో అటువంటప్పుడు వ్యక్తుల్ని చూడాలి, అంతేగాని వాళ్ళ వెనక ఉన్నటువంటి క్యాడర్ని చూడకూడదు. దాని ప్రిన్సిపల్ కొద్దిగా ఎక్కువ చేయాలి, అటెండరా కొద్దిగా తక్కువ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఉండకూడదు. బేసిక్గా ఎవరైనా ఒకటే, రిటైర్ అయిన రోజున అటెండర్ అయినా ప్రిన్సిపల్ అయినా ఎవరైనా ఒకటే. పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి, వాళ్ళు సక్సెస్ఫుల్గా రిటైర్మెంట్ చేయాలి. తర్వాత ఈ సభాముఖంగా మనం వాళ్ళని సన్మానించుకోవాలి. ఇవి బేసిక్ సెన్స్, ఇవి ఎవరు మర్చిపోద్దు లైఫ్లో, బోత్ స్టూడెంట్స్ అండ్ మార్చిలో అపాయింట్మెంట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2087 నుంచి 2018 వరకు ఎటపాకలో పనిచేశాను. 2018 ఇక్కడికి వచ్చాను, 2025 వరకు ఇక్కడ పనిచేశాను. మొత్తం నా సర్వీసులో ఎటువంటి ఇబ్బంది పడలేదు. నేను ఎంతోమంది సాయం చేశాను. ఆ సాయం వల్ల ఈ రోజు వరకు వాళ్ళ జీవనంలో చల్లగా కూర్చున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. ఈ ఆహ్వానాలన్నింటినీ, ఈ ఫంక్షన్ ఇచ్చేసిన స్టాఫ్కి, బంధువులకి, విద్యార్థులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి మల్లాయిపేట శ్రీ దానవాయి అమ్మ ఆలయం వద్ద హిందూ సమ్మేళనం జరిగింది. రాజమండ్రి మల్లాయిపేట శ్రీ దానవాయి తల్లి ఆలయం వద్ద ఆర్ఎస్ఎస్ విభాగచే రాజరాజ నరేంద్ర విభాగం ముందు హిందూ సమ్మేళనం నిర్వహించబడింది. కార్యక్రమానికి పిల్లేడి హైగ్రీవాచారి అధ్యక్షత వహించారు. సభకు ప్రధాన వక్తగా జీడివి సుబ్రహ్మణ్యం, ఇస్కాన్ సంయోజకులు పరావస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభువులు, సనాతన ప్రభుజీ కార్యక్రమంలో హాజరయ్యారు. ధూళిపాళ పురుషోత్తమ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆ వ్యక్తి నిర్మాణము జరగడం కోసమనే స్వయం సేవక సంఘం ప్రయత్నం చేస్తుంది. అనేక రకములైనటువంటి విధంగా వాళ్ళకి శిక్షణనిచ్చి ఈ సమాజాన్ని వాళ్ళందరూ కూడా, ప్రచారకులందరూ కూడా బాగు చేయడం కోసమని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు స్వామీజీ చెప్పారు, మనకు స్వాతంత్రం రాని క్రితం విదేశీయుల శక్తిలో మనం అంతా కూడా మోసపోయాం. కానీ స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీయుల చేతిలో కూడా మన ధర్మం అంతా కూడా పోతుంది. రాజమండ్రి ప్రకాష్ నగర్లో నివసించే విశ్రాంత ఐటీసీ మేనేజర్
కోనపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి ప్రకాష్ నగర్లో నివసించే విశ్రాంత ఐటీసీ మేనేజర్ కోనపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఈ నెల 21వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. బుధవారం రోజున కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు. రిటైర్డ్ ఐటీసీ మేనేజర్ కోనపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి సమర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోనపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి నాగ వరదాలక్ష్మి అరుణ దంపతులకు 4 కుమారులు. రాజా వెంకట సత్య నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, నాగ వెంకటేశ్వరబాబు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, న్యాయవాది నాగసూర్య శ్రీనివాస్ అందరికీ సుపరిచితులు. కోనపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి విద్యార్థి దశలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జయాంధ్ర ఉద్యమం, విశాఖ ఉక్కు ఉద్యమం, మరెన్నో ఉద్యమాలు విద్యార్థి దశలో నడిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, ప్రముఖ న్యాయవాది మద్దూరి సుబ్బారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి మురళి, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు, మాజీ కార్పొరేటర్ బెజవాడ రాజ్కుమార్, మజ్జి అప్పారావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బోడా వెంకట్, మార్టిన్ లూథర్, బెజవాడ రంగారావు, కొవ్వూరి శ్రీనివాస్, జనసేన నాయకులు వైవీడి ప్రసాద్, బీజేపీ నాయకులు గరిమెళ్ల చిట్టుబాబు, పలువురు ప్రముఖులు పెద్దలు విచ్చేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రాలో పలువురు విజేతలుగా నిలిచి బహుమతులు సంపాదించుకున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ డైలీ ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా నిర్వహించారు. రాజమండ్రి వ్యాస్తవ్యులు 6 విజేతలుగా నిలిచారు. ఎలక్ట్రికల్ స్కూటర్ కీస్ అందజేయడానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా కీస్ అందజేశారు. ఈ లక్కీ డ్రాలో తమ్మయ్య సుబ్బారావు, శ్రీనివాసరావు, ఆనంద్, మాధురి, చిన్నారి విజేతలుగా నిలిచారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. శుభమస్తు షాపింగ్ మాల్ రాజమండ్రిలో నెలకొల్పి 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగిడిగిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి పురప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో, కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదరాభిమానాలను అనిత కాలంలోనే చూరగొన్నారని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ బయ్యా వాసు, రవిని అభినందించారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ సాయి మాట్లాడుతూ ప్రజలందరికీ మన్నికైన వస్త్రాలను అందజేస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వంటి భలే పండుగలు భలే బహుమతుల కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 8, 2025 నుంచి జనవరి 17, 2026 వరకు 39 స్కూటర్లు నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా అండ్ కారు లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఖాతాదారులందరినీ కోరడం జరిగింది. అలానే 2 పండుగలు 2 పెద్ద కార్లకు గాను 2వ కారు డ్రా జనవరి 19, 2026న మరొక డ్రాను నిర్వహిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ సాయి, నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు.
శుభమస్తు వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ వినియోగదారులని సంతోషపరచడం కోసం లాటరీ తీసి 1000 రూపాయలు తోటికి కొన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ కూపన్లు ఇచ్చారు. దానిలో లాటరీ తీసి వాళ్ళ 6 స్కూటర్లని దాదాపుగా 50,000 రూపాయలు ఖరీదు చేసే ప్రతి స్కూటర్ని కూడా 6గురికి అలాట్ చేసి కేటాయింపు చేసి ఇచ్చారు. వారికి అభినందనలు. అలాగే దాదాపుగా 50 దాకా స్కూటర్లు, కారు కూడా పెట్టి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. మంచి నాణ్యమైన సరుకులు అందించడం, కస్టమరు సౌకర్యం చూడటం, వారికి అభిరుచికి తగ్గ విధంగా బట్టలు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్న శుభమస్తు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేసిన ఎన్ఎస్విఎల్ నరసింహంకు పలువురు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరంలో ప్రిన్సిపల్గా మరియు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తూ ఈరోజు పదవీ విరమణ చేసిన నరసింహంకు అభినందన సత్కార మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా డిఈఓ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ డి విజయశ్రీ, డిఐఈఓ కాకినాడ శారద, డిఐఈఓ కోనసీమ జిల్లా చంద్రశేఖర్ బాబు విచ్చేశారు. విధి నిర్వహణలో నరసింహం అందించిన సేవలను ప్రశంసించారు. నరసింహాన్ని పూలదండలతో ముంచెత్తారు. సముచిత రీతిలో సత్కరించారు. వక్తలు సీఎం గౌస్, కేపీ జగదీశ్వరరావు, వైవి సుబ్బారావు, బి కృపారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు బి మేరీ సుజాత, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ మురళీకృష్ణ, లైబ్రరీ సైన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోను రామకృష్ణ, పీడీ అసోసియేషన్ తరపున కె శివరామకృష్ణ, కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ తరపున డీజే గాంధీ, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి త్రినాథరాజు, ఏజీఎంసీ బి రామకృష్ణ, అధ్యాపకులు ఎన్ అరుణ, ఏ శివకుమార్, ఏ కిరణకుమార్, ఎస్ మంజువేణి, వి సత్యవేణి, పి శ్రీనివాసరెడ్డి, పి చార్లెస్ వెస్లీ, కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రాజేంద్ర నగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లో రాజేంద్ర నగర్ యూత్ వారిచే క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి రెవరెండ్ బి రాబర్ట్ విజయ్ కుమార్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా రాచపల్లి ప్రసాద్ విచ్చేసి క్రిస్మస్ వర్తమానాలను పాస్టర్ శ్యాంబాబు అందించారు. ఎం రాజకుమార్, నక్కా చిట్టిబాబు, అరుణ్ భాస్కర్, నెల్సన్ క్రిస్మస్ వర్తమానాలను తెలియజేశారు. అనంతరం వృద్ధులకు, పేద మహిళలకు చీరలు, దుప్పట్లు, పళ్ళు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కేవీ రాజు, దయానిధి, సారిపల్లి శ్రీను, ప్రశాంత్ కుమార్, రాజేష్, రాజ్కుమార్, జెస్సీ, రాజశేఖర్, విజయ్ శేఖర్, అశోక్, నాని, సాల్మన్, చింటూ, హరి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఖాళీ అయిపోయిన చర్చెస్. ఇదొక సంగతి. వాళ్ళు తిరిగి వస్తున్నారు ఇప్పుడు. అలాంటి పాశ్చాత్య దేశాల్లో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఊరేగింపులు చేసుకుంటూ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ది న్యూ ఫినామినా, ఒక కొత్త పరిణామం ఈ యొక్క కలగాలని ఇంకా కన్నుల పండుగ విజుడు కార్యక్రమాలు చేసుకోవడం, దీంతో పాటుగా మన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం ఇటువంటిది కూడా క్రమం తప్పకుండా నక్షత్రం చూసి ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారిని దర్శించడానికి వచ్చేతో ఆ నక్షత్రం అనేటువంటిది ఒక వెలుగు. ఆయన లోకానికి వెలుగు నింపడానికి వచ్చారు. ఆ నక్షత్రం అనేటువంటిది జ్ఞానులకి ఒక సూచనలు చేసింది, ఒక మార్గదర్శిగా నిలబడ్డది. ఈ రోజుని ప్రపంచ అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ చాలా ఘనంగా జరుపుకుంటారు. కానీ నిజ జీవితంలో మనం ఎంతవరకు నిజ క్రైస్తవులుగా జీవించుతున్నాం అనేటువంటిది. ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అయితే నేను మధ్యాహ్నం సార్ రిక్వెస్ట్ చేశాను, సార్ రాజుగారు మనకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ ఇష్టం అని అన్నారు. ఆ సమయంలో మా యూత్ వారు అందరూ ఉండడం వల్ల ఏంటి అంటే ఇదంటే లేదు ఆయన మనకి ఇన్స్పిరేషన్ కాబట్టి ఆయన అలాగే ఒప్పుకోకపోయినా మా అందరి నాకు ఈ డాక్టరేట్ వచ్చిందనే సంతోషం ఏం కాదు, ఇది గొప్పగా చెప్పుకోవాలన్నటువంటి ఉద్దేశం కూడా కాదు. కానీ యూత్ వారు అందరూ కూడా ఇలా నాకు ఇలాగ ప్రోత్సహించి చేసినటువంటి కారణంగా
రాజేంద్ర నగర్ క్రిస్టియన్ యూత్ వారికి, అలాగనే కౌన్సిలర్ గారు, అలాగనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమండ్రి ఇనిస్పేట 27వ వార్డులో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా గరుత్మంతుడి వాహనం పూజ తదితర కార్యక్రమాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. వికలాంగుల విభాగంలో సెబ్బెళ్ల విజయదుర్గారెడ్డి సహకారంతో రెడ్డి సంఘం గౌరవాధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా 3 చక్రాల రిక్షాను అందించారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరి రిక్షా ఇవ్వడం అన్నది నిజంగా అతను స్థామతకి ఎక్కువైనప్పటికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాడు. మరి అతనికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా భగవంతుడు ఆయనకి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే మరి ఇన్నిస్పేట రెడ్డి సంఘం, రెడ్డి రామాలయం పెద్దలు ఉన్నారో వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రకమైన కార్యక్రమాలు చేసి ఈ రకంగా ప్రోత్సహిస్తున్నట్టు అందరికీ కూడా. ప్రతి హిందువు హిందూ ధర్మం సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలని ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ అర్చకులు జుత్తుక వీర్రాజు శర్మ అన్నారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ 12 కుళాయిల సెంటర్లో అధ్యక్షులు దొంటపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జుత్తుక వీర్రాజు శర్మ మాట్లాడారు. హిందూ ధర్మ వైవిష్ట్యాన్ని సంబంధించిన సంఘటనలను తెలియజేశారు. కర్రి శ్రీనివాస్ హిందూ సమ్మేళనం రాజేంద్ర నగర్, నెహ్రూ నగర్ కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్ ఏపీ సింగ్ నిర్వహించిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి అధ్యక్షత వహించారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ హాల్ నందు మెగా ఉచిత కంటి పరీక్షల శిబిరం. ఇది ప్రజలకు కళ్లకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వారికి చికిత్స అందించడానికి నిర్వహించే ఒక ఉచిత కార్యక్రమం. దీనిలో కంటి వైద్యులు వచ్చి 250 మందికి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి కళ్ళజోళ్లు కూడా అందజేశారు. ఉమెన్ సెంట్రల్ జైల్లో 10,000 మొక్కలు నాటారు. కార్యక్రమాలు గంది వెంకటేశ్వరరావు, గనంది లక్ష్మీ వసంత, మాధవరావు, రౌతల స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరం ముగింపు, 2026 సంవత్సరం ప్రారంభం. మా ప్రకటనకర్తలకు, ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, కేబుల్ ఆపరేటర్ సిబ్బందికి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రేపటి సిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.